నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతమున్న కాలంలో బంగారానికి విలువ ఉంది, ఇంటికి విలువ ఉంది. అలాగే ప్రతి ఒక్క దానికి చికెన్కు, మటన్కు, గొర్రెకు, దేనికి చూసుకున్న విలువ ఉందన్నమాట. ప్రపంచంలో విలువ లేనిది ఏదైనా ఉందంటే కానీ అది సామాన్యుల ప్రాణాలు మాత్రమే. మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను, సామాన్యుల ప్రాణాలు మాత్రమే. హీరో వస్తూ ఉన్నాడని చూసేదానికి వెళ్ళినా కానీ చచ్చిపోతూ ఉన్నారు. అలాగే ఇష్టమైన టీము గెలిచిందని చెప్పి వెళ్ళినా కానీ తొకిసలాటలో చనిపోతూ ఉన్నారు. అలాగే విమాన ప్రయాణం చేస్తే చచ్చిపోతూ ఉన్నారు. రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉంటే చచ్చిపోతూ ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత లేకపోతే ఏదైనా ఆనందంగా సంతోషంగా గడిపేందుకు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కు వెళుతూ ఉన్నా సరే అక్కడికి ఉగ్రవాదులు వచ్చి మరీ చంపుతూ ఉన్నారు. మనిషి ప్రాణానికి ఎక్కడా సేఫ్టీ లేదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఏ క్షణాన ఎవరి ప్రాణం పోతుందో గ్యారంటీ లేని పరిస్థితుల్లో అయితే బ్రతుకుతూ ఉన్నాం. దీనికోసం ప్రతి ఒక్కరూ ఈర్ష్య ద్వేషాలని చెప్పేసి ఒకరి మీద ఒకరు పగలు పెంచుకొని అలాగే ఆస్తులు సంపాదించాలని చెప్పేసి అన్నీ కూడబెట్టాలి, ఏదేదో చేయాలనుకుంటారు. కానీ మన చివరి డెస్టినేషన్ ఏదైతే ఉందో, మన చివరి గమ్యస్థానం అయితే మరణమే. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అపార్ట్మెంట్ కట్టుకోవాలి, అలాగే పెద్ద భవంతులు నిర్మించుకోవాలి, డబ్బులు బాగా సంపాదించుకోవాలని చెప్పేసి. అదేది కాదు. నలుగురి మనసుల్లో నీకు చోటును మిగిలించుకో. అలాగే మీ ఊరి చివరన ఉన్న శ్మశానంలో ఒక చిన్న చోటునైతే సంపాదించుకో. ఇంతకు మించి ఏమీ లేదన్న జీవితంలో.